హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో మన ఛానల్లో నేను ఎప్పుడూ కూడా సెల్ఫ్ కంట్రోల్ గురించి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి, పేరెంటింగ్ స్కిల్స్ గురించి అండ్ అలాగే ప్రొడక్టివిటీ లైఫ్ గురించి అండ్ అలాగే మోటివేటెడ్గా ఉండడానికి ఇలాంటి టాపిక్స్ అన్నిటికి సంబంధించిన వీడియోస్ నేను ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసి అవి కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను మోటివేషనల్ వీడియోస్ చేయాలి అని అంటే ఇవాంటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పీపుల్ గురించి. చాలామంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, అసలు వాళ్ళు సెన్సిటివ్గా ఉన్నారా లేదా అనేది ఎలా గుర్తించాలి, సో సెన్సిటివ్గా ఉంటే కనుక ఎలాంటివి టిప్స్ ఫాలో అయితే కనుక వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు, సో వాళ్ళు ఎదుటి వ్యక్తుల దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. జనరల్గా ఈ సెన్సిటివ్గా ఉండే వాళ్ళు వీళ్ళకి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అని అంటే కొన్ని లాభాలు ఉన్నాయి, లాభాల కంటే ఎక్కువగా నష్టాలే ఉన్నాయన్నమాట. సో లాభాలు ఏంటి? వీళ్ళు ఎవరిని నొప్పించరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని ఏడిపించరు, ఎవరితోని గొడవ పడరు. వీళ్ళ పని వీళ్ళు ఏదో చేసుకుని వెళ్ళిపోతారు కామ్గా. వీళ్ళు చక్కగా కుదిరితే అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికే చూస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టరు. కానీ నష్టాలు ఇక్కడి నుంచి ఇంత పొడుగుంటాయన్నమాట. సో అసలు ఈ సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అవతల వాళ్ళు ఏ చిన్న మాట అన్నా సరే ప్రతీదీ మనసుకు తీసేసుకొని లోపలే పెట్టేసుకొని వాళ్ళకి చెప్పలేక, నో చెప్పలేక, వాళ్ళ మీద అరవలేక, వాళ్ళతో తిరిగి గొడవ పడలేక, తిరగబడలేక లోపలే కుమిలిపోతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారు, చాలా సెన్సిటివ్ ఉంటారనమాట. సో వీళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారంటే ఇంకా ప్రతిసారి వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళే హర్ట్ చేసేసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసే పెద్ద తప్పేంటో తెలుసా అండి? ఇతరుల్ని హర్ట్ చేయకూడదు, కుదిరితే ఇతరులకి హెల్ప్ చేయాలి అని అనుకునే వాళ్ళు వీళ్ళు మాత్రం హర్ట్ చేసేసుకుంటూ ఉంటారు. అరే ఎవరో ఏదో ఒక చిన్న మాట అంటే దాన్ని ప్రతిసారి మన మనసుకు తీసేసుకొని మనం ఎందుకు ఇబ్బంది పడాలి? కుదిరితే నో చెప్పాలి, కుదరకపోతే దాన్ని వదిలేయాలి. వీళ్ళు కుదిరితే నో చెప్పరు, అలాగనే దాన్ని వదిలేయలేరు. అలా మైండ్లో పెట్టేసుకొని కుమిలిపోయి ఏడ్చేస్తూ ఉంటారు. ఇది చాలా 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 పెద్ద మిస్టేక్ అండి. సో ఎవరిమైనా సరే మనల్ని మనం హర్ట్ చేసుకునే అంత హక్కు మనకి లేదు. ఎందుకంటే ఇతరుల్ని హర్ట్ చేయడం పెద్ద తప్పు. ఇతరుల్ని హర్ట్ చేయకూడదు, వాళ్ళకి నో చెప్పకూడదు. అమ్మో వాళ్ళు ఫీల్ అయిపోతారేమో, అమ్మో వాళ్ళు బాధపడిపోతారేమో, అమ్మో వాళ్ళు ఏమన్నా అనేసుకుంటారేమో అని ఎంతలా ఆలోచించేసే మనల్ని మనం ఎందుకు హర్ట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎందుకు చేసుకోవాలి? సో ప్రతి ఒక్కరూ కూడా స్ట్రాంగ్ అవ్వాలండి. సెన్సిటివ్గా అయితే మాత్రం అస్సలు ఉండకూడదు. అసలు సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలి? ఇతరులతో గొడవ పడడానికి స్ట్రాంగ్ అవ్వాలా? వేరే వాళ్ళకి నో చెప్పడానికి స్ట్రాంగ్ అవ్వాలా? వాళ్ళతో ఎప్పుడు చూసినా మనం కూడా తిరిగి ఫైట్ చేసేయాలా? ఇలాంటి వాటి కోసం మనం స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నేచర్ అది. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని అంటే అది వాళ్ళ నేచర్, వాళ్ళ కర్మ, వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళకి తిరిగి వచ్చేస్తాయి. కానీ సెన్సిటివ్గా ఉన్న నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటున్నావు చూడు, దానికోసం నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. నీ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. నీకు ఏదైతే నీ లోపల ఆత్మ ఉందో దాన్ని నువ్వు సాటిస్ఫై చేయాలి, దాన్ని లవ్ చేయాలి, దాన్ని ప్రేమించాలి. సో నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావో నీ చుట్టూ ఉన్న ఇంకో నలుగురిని నువ్వు కాపాడగలుగుతావు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి అని అంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి కదా. ఫస్ట్ మనల్ని మనం హర్ట్ చేసుకోవడం వల్ల మనం ఒక్కలమే ఇబ్బంది పడట్లేదు, మనతో ఉన్న వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెడుతున్నాం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో అన్నారు సెన్సిటివ్, నేను చాలా సెన్సిటివ్ అండి, నన్ను ఎవరు ఏదన్నా సరే నేను ఏడుస్తూ కూర్చుంటాను, నన్ను ఎవరు ఏమన్నా నేను వాళ్ళని హర్ట్ చేయలేను, ఏమీ అనలేను. ఓకే, ఏమీ అనలేవు. నువ్వు ఎవరో బయట ఆఫీస్లో నిన్ను ఏదో అన్నారు, దాన్ని అలాగే క్యారీ చేసుకుని ఇంట్లోకి వచ్చావు. ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు అలా మూడీగా ఉన్నావు. నన్ను వాళ్ళు అన్నారు. ఎందుకు అన్నారు? నువ్వు సెన్సిటివ్ కాబట్టి అన్నారు. నువ్వు స్ట్రాంగ్ అయితే నిన్ను అంటారా వాళ్ళ మాట? అనరు కదా.
సరే ఇంటికి తీసుకొచ్చావు, నువ్వు సెన్సిటివ్ కాబట్టి నువ్వు దాన్ని క్యారీ చేసి ఇంటికి తీసుకొచ్చి నిన్ను నువ్వు హర్ట్ చేసుకున్నావు, బాగానే ఉంది. కానీ ఇక్కడ అది జరగట్లేదే. నీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు సెన్సిటివ్, మీ అమ్మని ఇబ్బంది పెడుతున్నావు, నీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు, మీ హస్బెండ్ని ఇబ్బంది పెడుతున్నావు. ఎందుకంటే నువ్వు సెన్సిటివ్. ఓహో మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు డెఫినెట్లీ మనల్ని చూసి నవ్వరు కదా. వాళ్ళు కూడా మనతో పాటుగా ఏడుస్తారు, వాళ్ళు కూడా మనతో పాటుగా బాధపడతారు. వాళ్ళు మనల్ని చూసి బాధపడకుండా ఉండాలి అని అంటే మనం స్ట్రాంగ్గా కనిపించాలి. మనం ఏది ఎక్కడ అయితే ఏదైతే జరిగిందో దాన్ని అక్కడే వదిలేయాలి. దాన్ని మనతో పాటుగా క్యారీ చేయకూడదు, మనతో పాటుగా తీసుకురాకూడదు. మనం స్ట్రాంగ్గా అవ్వాలి, ఈ సెన్సిటివిటీని తగ్గించుకోవాలి అని అంటే ఇక్కడ కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను. వాటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్ఫుల్నెస్గా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ మైండ్ఫుల్నెస్గా ఉండడం అంటే ఏంటి అనే విషయానికి వస్తే, మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఎదుర్కొన్నప్పుడు లేకపోతే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం అలాంటి టైంలో గతం గురించి కానివ్వండి లేకపోతే ఫ్యూచర్ గురించి కానివ్వండి ఆలోచించుకుంటా అక్కడ ఆ క్షణం ఏదైతే జరిగిందో దాని గురించి మాత్రమే ఆలోచించడం. అంటే మన పంచేంద్రియాలని కూడా దాని మీద పెట్టి మన దృష్టి మొత్తాన్ని అక్కడ పెట్టి మనం కాన్షియస్లో ఉండి అక్కడ జరిగిన దానికి మనం రియాక్ట్ అవ్వడం అన్నమాట. సో రెగ్యులర్ లైఫ్లో జరిగేటటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మైండ్ఫుల్నెస్గా ఉండడం గురించి. సో మనం ఒక సెన్సిటివ్ కోడల్వి అనుకుందామండి. సో మన అత్తగారు ఇప్పుడు ఈ క్షణం నువ్వు చేసిన కర్రీ బాగాలేదు, నీకు అసలు వండడం కూడా రాదా, ఏంటి ఎంత చెత్తగా చేసావు అని ఏదో ఒక మాట అన్నారు. సో వెంటనే సెన్సిటివ్ కోడలు ఏం చేస్తుంది, వెళ్ళి మూలను కూర్చొని ఏడుస్తుంది, ఎక్కెక్కులు పడిపోతూ ఏడ్చేస్తుంది. సో ఇదే కదా చేస్తుంది మైండ్లో పెట్టేసుకొని. అలా కాకుండా మనం మైండ్ఫుల్నెస్గా ఉండడం ఆలోచించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి, అసలు మా అత్తగారు ఎందుకు ఇలా అన్నారు, మా అత్తగారు నేచర్ ఎప్పుడూ ఇంతే, ఆవిడ ఎప్పుడు నేను ఏ కర్రీ చేసినా ఇలాగే అంటారు. సో అది మా అత్తగారి క్యారెక్టరా, లేకపోతే మా అత్తగారు ఎప్పుడు చూసినా ఇతరులని డామినేట్ చేయడానికి అలా మాట్లాడుతూ ఉంటారు, అది మా అత్తగారి క్యారెక్టరా, లేకపోతే ఈ క్షణం ఆవిడకి సంథింగ్ ఏదో నోరు బాగాలేనట్టుంది, లేకపోతే ఆవిడ వేరే మూడ్లో ఉన్నట్టున్నారు, సో వేరే ఏదో ఆలోచిస్తూ ఇది బాగాలేదు అన్నారు, సో అది మా అత్తగారు క్యారెక్టర్. అసలు ఏంటి మా అత్తగారు అనే దాన్ని మైండ్ఫుల్నెస్గా ఆలోచించడం. ఎందుకంటే నువ్వు గతంలో ఆల్రెడీ మీ అత్తగారు నేను ఎప్పుడు నువ్వు కూర బాగా చెయ్యు అని నిన్ను ఎప్పుడూ తిడుతున్న అత్తగారే అని అనుకోండి. అసలు అలాంటి అత్తగారిని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనే దాని గురించి నువ్వు ఆలోచించాలి. లేకపోతే ఆవిడ ఏదో ఇబ్బందుల్లో ఉండి ఏదో బాధల్లో ఉండి అన్కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తూ ఆ కర్రీ బాగాలేదు అన్నారు అని అనుకోండి, ఓకే ఆ టైంలో అన్నారు కాబట్టి మనం ఏడవకూడదు, దాన్ని అసలు పట్టించుకునే పనే లేదు. లేకపోతే నిజంగానే నువ్వు కర్రీ బాగా చేయలేదేమో, ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చేసి చూడు. లేకపోతే ఆవిడకి ఆ కర్రీ ఇష్టం లేదు కాబట్టి, ఆ కాయగూరలు ఇష్టం ఉండదు కాబట్టి అందుకని అలా అన్నారేమో. సో మేబీ ఏదైనా అవ్వచ్చు కదా. సో ఏదైనా అయిన దానికి ఏదో ఒక దాని గురించి నువ్వు నిన్ను హర్ట్ చేసేసుకుంటావు. సో అందుకనే మనం మైండ్ఫుల్నెస్గా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రెజెంట్లో ఉండి, ఇక్కడ అత్తగారు అన్నారనే కాదు, ఎవరైనా ఏదైనా అనొచ్చు, హస్బెండ్ అనొచ్చు, ఆ టైంలో నన్ను ఎందుకు అన్నారు, అరే నీకు బట్టలు సరిగా ఐరన్ చేయడం రాదా అంటే ఎందుకు నేనే సరిగా చేయలేదా, ఆయన ఎప్పుడూ నన్ను ఇలాగే తిడతారా, ఒకవేళ అలా తిట్టినట్లయితే ఆయన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటి వాటి మీద మనం మైండ్ఫుల్నెస్గా ఉండాలి. మన పంచేంద్రియాలు అక్కడ పెట్టి మనం ఆ ప్రెజెంట్లో ఉండి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో దాన్ని సాల్వ్ చేయడానికి ఆ ప్రాబ్లం గురించి ఆలోచించడం కనుక మనం మొదలుపెట్టినట్టయితే మనం మైండ్ఫుల్నెస్గా ఉన్నట్లు అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా మనం ఎప్పుడూ కూడా ఫ్యూచర్ గురించి అయిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించినట్లయితే మనం ప్రెజెంట్లో ఉండలేనట్లయితే మనం బాధపడతాం. సో అప్పుడు మనం చాలా సెన్సిటివ్. సో ఇంకా సెకండ్ వన్ వచ్చేసి జర్నల్ ఎవ్రీడే. సో ఈ జర్నలింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ 6th or 7th క్లాస్ నుంచి కూడా నేను జర్నలింగ్ అని చేసుకుంటాను. నన్ను ఎవరైనా ఏదన్నా అంటే దాంట్లో రాసుకుంటాను, నేను ఎవరి వల్లన్నా ఇబ్బంది పెడితే రాసుకుంటాను, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే రాసుకుంటాను. ఇలా రాసుకోవడం వల్ల మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోగలుగుతాం. అక్కడ ఏంటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఏం జరిగింది అనే ప్రతి దాన్ని కూడా ఈ జర్నలింగ్ చేయడం వల్ల మన తప్పులేంటి, మనం చేసిన ఒప్పులేంటి, సో అవతల వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అవతల వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే జర్నలింగ్ అనేది చేసుకోండి. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనం ఎప్పుడూ కూడా
మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన సెల్ఫ్ని మనమే ప్రేమించుకోవాలి. సో ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నువ్వు చేసే పని బాగాలేదు, నువ్వు అందంగా లేవు, నువ్వు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నావు కానీ సరిగా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నావు, ఇలా ఎవరైనా ఏదన్నా అన్నారు అనుకోండి, అందులో తప్పొప్పులు ఉంటే ఒకవేళ కరెక్ట్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి దానికి నేను ట్రిగర్ అయిపోయి నేను నిజంగానే చెయ్యట్లేదేమో, నేను చేసే పని బాగాలేదేమో అని నన్ను నేను డిమోటివేట్ చేసుకొని వాళ్ళకి నేను ట్రిగర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో నా సెల్ఫ్ నేను చేస్తున్నది కరెక్టే, నేను బాగానే చేస్తున్నాను, కాకపోతే ఇంకా ఇందులో తప్పులు ఉంటే ముందుకైతే వెళ్తాను కాబట్టి, కానీ నేను సరిగా చేయలేను, నేను ఇప్పుడు ఇంతే, నేను ఏం చేసినా నాకు సక్సెస్ రాదు. సో ఇలా మిమ్మల్ని మీరు మాత్రం హర్ట్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకుంటే మీరు చేసే పనిని మీరు ప్రేమిస్తారు. సో అండ్ అలాగే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకుండా ఉంటారనమాట. సో ఎప్పుడైతే మనల్ని మనం హర్ట్ చేసుకుంటామో అప్పుడు మనం డిమోటివేట్ అయిపోతూ ఉంటాం కూడా. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా 4th వన్ వచ్చేసి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఎక్కువగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఎవ్రీడే ఎలా మన స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాన్ని మనం నేర్చుకున్నట్లయితే కనుక మనం చాలా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. అంత సెన్సిటివ్గా ఉండమన్నమాట. సో సెన్సిటివ్గా ఉండే వాళ్ళు కనుక దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అసలు ఫస్ట్ అయితే మీకు స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అనే దాని గురించి ఆలోచించండి. ఎక్కువగా ఎక్కడ మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? పిల్లల్ని చదివించడంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, లేకపోతే కుటుంబ సభ్యులు ఎక్కువగా మిమ్మల్ని ఏడిపిస్తున్నారా, వాళ్ళ మాటల ద్వారా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, లేకపోతే మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు సరిగా తెలియక ఇబ్బంది పెడుతున్నారా, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనే మీ స్ట్రెస్ గురించి ఒకసారి ఆలోచించడం మొదలు పెట్టండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మీ చుట్టూ కూడా హెల్తీ బౌండరీస్ అనేవి పెట్టుకోండి. అంటే సే నో, అంటే మనం నో చెప్పడం కానివ్వండి, నేను రాను, నా వల్ల కాదు, నువ్వు నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు అని స్మూత్గా చెప్పడం అయినా సరే అలవాటు చేసుకోండి. ఇతరులకి మీ లోపల మీరు ఏమనుకుంటున్నారో చెప్తేనే కదా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మీరు చాలా హార్డ్గా వాళ్ళతో రూడ్గా మీరు బిహేవ్ చేయమని నేను చెప్పట్లేదు. చాలా సున్నితంగా చెప్పండి, నేను ఇలా చేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఇలా నన్ను హర్ట్ చేసే విధంగా మాట్లాడొద్దు. సో డ్యూటీలో ఎవరైనా సరే, లేకపోతే హస్బెండ్ ఇంట్లోని నువ్వు అసలు సరిగా పనిచేయడం నీకు చేత కదా, ఎప్పుడు చూసినా ఎందుకు అలా ఇది చేసేస్తావు అంటే, నిజంగానే నేను సరిగా పని చేయకపోయినా నా హస్బెండ్ కనుక స్మూత్గా చెప్తే నేను ఆ పని బాగా చేయగలుగుతాను. సో అదే చెప్పండి మీ హస్బెండ్కి, ఏమంటే కొంచెం నాకు స్మూత్గా చెప్పండి, నేను అర్థం చేసుకోగలుగుతాను, నేను చేయగలుగుతాను, నాకు ఇది ఇబ్బందిగా ఉంది అని అసలు నో చెప్పడం అనేది నేర్చుకోండి. నో చెప్పడం నేర్చుకుంటే చాలా 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 ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయగలుగుతాం అనమాట. సో ఈ నో చెప్పడం వల్ల చాలా లాభాలే ఉంటాయి అన్నమాట. సో అందుకనే మీ చుట్టూ కూడా వద్దు, నా వల్ల కాదు, నేను చెయ్యను, ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బంది పడుతున్నాను, నేను హర్ట్ అవుతున్నాను, ఇలాంటివన్నీ చెప్పడం నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నెగిటివ్ థాట్స్ని మనం ఛాలెంజ్ చేయాలి. మన బుర్రలోకి నెగిటివ్ థాట్స్ అనేవి అన్నీ ఇన్ని రావు. ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినా, కొత్త పని స్టార్ట్ చేసినా, కొత్త పర్సన్స్ మన దగ్గరకు వచ్చినా, లేకపోతే ఇంక ఏదైనా అయినా ఊరికే ఫ్రీగా వచ్చేసేవి, వెంటనే వచ్చేసేవి నెగిటివ్ థాట్స్. అమ్మో ఇదైపోతుందేమో, అదైపోతుందేమో, ఫెయిల్ అయిపోతామేమో, అక్కడికి వెళ్తే పడిపోతానేమో, మా పిల్లలు వెళ్తే అదే ఇది చేసేస్తారేమో. సో ఇంకా అది జరగకముందే మనం ఆలోచించేస్తూ ఉంటాం అనమాట. మనం చాలా సెన్సిటివ్ అయితే నా పిల్లల్ని పార్క్కి ఊరికే పంపించడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే నేను సెన్సిటివ్, వాళ్ళు పడిపోతారేమో, వాళ్ళకి దెబ్బ తగులుతుందేమో, వాళ్ళని ఎవరైనా కొట్టేస్తారేమో, ఇలా మనం సెన్సిటివ్గా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. సో అది వద్దు. అది లేకుండా మీ మైండ్ని కొంచెం ఫ్రీగా రన్ ఇవ్వండి. సో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఏం కాదులే, ఆల్ ఈజ్ వెల్, ఎప్పుడు మంచి జరుగుతుంది, సో ఏం జరిగినా మన మంచికే, ఏం కాదు. సో ఇలా నెగిటివ్ థాట్స్ని పక్కకు పెట్టేసి కొంచెం పాజిటివ్ వేలో ఆలోచించడం కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మనం కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ స్లోగా మనం నేర్చుకోవాలి. ఒకేసారి మనకి ఏవి కూడా రావు. అన్నీ ఇప్పటికిప్పుడే మనం నేర్చేసుకుందాము అంటే మళ్ళీ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. మీరు ఒకేసారి నో చెప్పి అక్కర్లేదు, ఒకేసారి మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటిలో ఒకటి మీరు నిదానంగా ప్రాక్టీస్ చేసినా సరే కానివ్వండి, మనం అనుకున్న రిజల్ట్ మనకి నెమ్మదిగా నిదానంగా వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ 7th వన్ వచ్చేసి, ఇది చాలా వీడియోస్లో చెప్పానండి. మనం రెగ్యులర్గా వాకింగ్ చేయడం, లేకపోతే అలా అట్మాస్ఫియర్ చుట్టూ తిరగడం, సో యోగా, ఇలాంటి ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్, లేకపోతే కుదిరితే డ్యాన్స్, మీ బాడీ మొత్తాన్ని అలా ఒకసారి మూమెంట్ ఇవ్వండి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి అన్నమాట. మనం సెన్సిటివ్గా ఉండేవాళ్ళు స్ట్రాంగ్ అవడమే కాదు, ఇంకా చాలా లాభాలు ఉంటాయి. ఇంకా 8th వన్ వచ్చేసి సీక్ సపోర్ట్, అంటే మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కోసం మనం వెతకాలన్నమాట. మన చుట్టూ మనల్ని డిమోట్ చేసే
చేసేవాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని కొంచెం ఇగ్నోర్ చేయండి, వాళ్ళకి దూరంగా వెళ్ళండి. మీకు ఎవరైతే స్ట్రాంగ్ అనుకుంటారో, నీకు ఎవరైతే పాజిటివ్ అనుకుంటావో వాళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి, వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. ఇంకా 9th వన్ వచ్చేసి, మీరు సెన్సిటివ్గా ఉండడానికి ఎవరైతే పర్సన్స్ కారణమవుతారో, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ మిమ్మల్ని సెన్సిటివ్ చేసేస్తున్నాయో వాటిల్ని గమనించుకొని వాటికి కొంచెం దూరంగా వెళ్ళండి. ఆల్రెడీ మీరు జర్నలింగ్ చేసుకుంటారు ఫస్ట్ స్టెప్స్లో. సో ఈ జర్నలింగ్ చేసుకోవడం వల్ల మీకు తెలుస్తుంది మీరు ఏ పర్సన్ వల్ల అయినా బాధపడుతున్నారా, లేకపోతే మీరు చేసే ఏ పని వల్ల అయినా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే మీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా, ఇలాంటివి మీరు గమనించినట్లయితే అప్పుడు ఆ పరిస్థితుల నుంచి కొంచెం మూవ్ అయిపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో హస్బెండ్ మనతో పదే పదే ఫైట్ చేయడానికి చేస్తున్నాడు అని అంటే కాసేపు మీరు ఆ ఆలోచన నుంచి దూరం అయిపోండి, కుదిరితే ఆ పర్సన్ నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నించండి. సో దాన్నే పట్టుకొని వేలబడొద్దు, అలా అక్కడే ఉండిపోవద్దు. సో ఆ సిచ్యువేషన్స్లో మనం ఉన్న కొద్దీ మనకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఆ వాళ్ళతో మనం వాదించే కొద్దీ అది తెగేదాకా లాగుతాము అంటారు కదా. సో అలా లాగడం వల్ల మనకు వచ్చే లాభం ఏది ఉండదు. సో మనం స్ట్రాంగ్ అవ్వలేము, ఇంకా 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 వీక్ అయిపోతాం, అవతల వల్ల మాటల వల్ల వీక్ అయిపోతాము, మనం డల్ అయిపోతాము, మనం డీమోటివేట్ అయిపోతాము. సో ప్లీజ్ అందుకనే పరిస్థితులకి కొంచెం దూరంగా వెళ్ళిపోవడం నేర్చుకుంటే మనం హాయిగా ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే మంచి నిద్ర చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎవరైనా ఇతరులు మీ గురించి ఏవైనా అనుకుంటున్నారు అని అంటే వాళ్ళకి ఒక పాజిటివ్ వేలో ఒక స్టోరీ రాసుకోండి ఓన్గా. సో ఇలా స్టోరీస్ రాసుకొని వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించుకుంటా, అంటే నెగిటివ్ పర్సన్స్ గురించి కూడా మనం ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తామో అప్పుడు కూడా మనలో ఆ సెన్సిటివిటీ అనేది పెరిగిపోతుంది. వాళ్ళు నన్ను అన్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు వచ్చేసారు, అది వద్దు. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని నువ్వు ఇగ్నోర్ చెయ్యు. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చెయ్యు. సో ఇలాంటి ట్రై చేసే క్రమంలో నువ్వు బలంగా వాళ్ళని దూరం పెట్టాలి అని నువ్వు అనుకోవడంలో కూడా వాళ్ళని ఎక్కువగా గుర్తు తెచ్చుకోవద్దు. వాళ్ళని ఎక్కువగా గుర్తు తెచ్చుకునే బదులు ఈ పైన చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వు. నిన్ను నువ్వు లవ్ చేసుకో. ఎవరైనా నిన్ను టార్గెట్ చేస్తున్నారు అని అంటే నువ్వు వాళ్ళకి నో చెప్పేసాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకో. అంటే నువ్వు వాళ్ళని ఏమైనా తప్పు పడుతున్నామేమో మేబీ, సో అందుకనే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లు నువ్వు ఫీల్ అవుతున్నావేమో అనే దాని గురించి కూడా ఒకసారి ఆలోచించు. అండ్ అలాగే నీ హక్కు నీది అనేది భావించు, నీ హక్కు కోసం నువ్వు పోరాడు. సో అక్కడ ఏదైనా ఉంటే నువ్వు నీ పాయింట్ని పెట్టడానికి ట్రై చేయి, నీ 100% నువ్వు ఇవ్వు. అవతల వాళ్ళు నెగిటివ్ పీపుల్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసే. అండ్ అలాగే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అనేది గమనించు. సో చూసారు కదండి, ఈ వీడియోలో చెప్పిన కొన్ని పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేసినా సరే కానివ్వండి, మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు, ఎప్పటికీ అంత సెన్సిటివ్గా ఉండలేరు. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.